ఈ వీడియో చూస్తున్నారంటే మీరు అదృష్టవంతులు. ఏంటి అసలు ఈ రెసిపీ పేరు ఎప్పుడు వినలేదు కనలేదు, అసలు ఏంటి ఇది అని ఓపెన్ చేశారా? లేదంటే మా పిచ్చి బాబీ గారు ఏదో ఒక మంచి రెసిపీతోనే ఈ రెసిపీ పేరు చెప్పలేదనా? చింత చిగురు చిట్టి ముత్యాల కోడి పులావ్. ఇలా ఎందుకు చేయకూడదు అని చేసిన రెసిపీ అండి. చింత చిగురుతో మటను, చికెన్, రొయ్యలు, బోటి ఇలా ఎన్నో చేసుకోవచ్చు. అవన్నీ ఎప్పటి నుంచో మీరు తింటూనే ఉన్నారు. కాస్త కొత్తగా ఇది ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చివరిలో నా మొహంలో చూడండి. నా మొహం మండ. రెసిపీ చూసేయండి. యాజ్ యూజువల్ గా కేజీ చికెన్ తీసుకోండి. ముక్కలు కాస్త చిన్నగా ఉండాలి. ఎందుకంటే చింత చిగురు పులుపుని అణువున ఎంజాయ్ చేయాలంటే ముక్క చిన్నగానే ఉండాలి. 2 లెగ్ పీస్లు మాత్రం కొట్టించకుండా అలానే ఉంచేసేయండి. మా ఇంట్లో ఏ పీస్ ఉన్నా తినేస్తారు, కానీ నేను మాత్రం లెగ్ పీస్ ఉంటేనే తింటానండి. చాలా బ్యాడ్ బాయ్ నేను. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోండి చాలు. ఎక్కువ వేస్తే పులావ్ కలర్ మారిపోగలదు. సాల్ట్ ఎంత వేస్తున్నానో తెలుసా? కేజీ చికెన్ ఫ్రైకి ఎంత వేస్తామో అంత వేసి, అంటే 2 టీ స్పూన్లు వేస్తాను నేనైతే. అండ్ 1.5 నుంచి 2 టీ స్పూన్లు అంతా సాల్ట్ రైస్ కోసం. అన్నిటికీ ఇప్పుడే వేసేయాలి సాల్ట్. సో నేను 3.5 స్పూన్స్ వేస్తున్నాను అంతే. ఇంకా మళ్ళీ మధ్యలో ఎప్పుడు యాడ్ చేసేది ఏమీ ఉండదన్నమాట. కారం మాత్రం 3 టీ స్పూన్స్ నిండా వేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పచ్చిమిరపకాయల కారం కూడా పడుతుంది. నాకు కారం రెడ్గా ఎలా వస్తుందని అడిగారు కదా. అండ్ నేను మసాలాస్ కూడా ఎక్కడ కొంటాను అనేది చెప్తానన్నాను కదా, సారీ మర్చిపోయాను. నెక్స్ట్ వీక్ మీకోసం ఆ వీడియో చేస్తాను, చూసేయండి. నో డౌట్. ఇప్పటికైతే వేసేయండి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. యాలకులు అయితే 10 వేసేయండి నిర్దాక్షిణ్యంగా. ఏంటి అక్కడ 11 ఉన్నాయి కదా అనుకుంటున్నారా? మా ఇంట్లో యాలకులు అయిపోయండి. మొత్తం మిగిలిన ఇవే 10 వేయాలి, కానీ ఒకటి మిగిలింది. సో దాని ఫ్రెండ్స్ ని ఎందుకు దూరం చేయాలని అందరికీ ఒకేసారి కారం పెట్టేద్దామని యాడ్ చేశాను అనమాట. బాబోయ్, స్పైసెస్ ఆర్డర్ చేసుకోవాలి. సో 3 ఇంచుల చెక్క, 10 లవంగాలు వేశారు కదా. జాపత్రి సగం వేసేయండి. 2 స్టార్ అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు. ఈ పువ్వులు లేకుండా మనిషి లేడండి. ఏమంటారు? వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఈ బాబీ మాత్రం రాతి పువ్వు, అనాస పువ్వు లేకుండా పులావులు చేయడు. ఇప్పుడు రాతి పువ్వు అంటే ఏంటి అని అడగండి. స్టోన్ ఫ్లవర్ అని చెప్పడం కంటే ఇంక నేను ఎక్కువ చెప్పలేను. చెప్పి 4 సగం అయింది ఇన్నాళ్ళు. సాజీరా 1 టీ స్పూన్, 3 బిర్యానీ ఆకులు వేశారు కదా. టేబుల్ స్పూన్ అంత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేయండి. P ఫర్ ప్యూర్, B ఫర్ బఫెలో, N ఫర్ నాటీ. కాదండి, నెయ్యి వేసేయండి. బర్రె నెయ్యి మాత్రమే. ఎప్పుడు అదే గోల. ఫస్ట్ దీన్ని ఎలా పిసికేస్తారంటండి, ఇప్పుడు ఈ బాబీ గారు ఒక్కసారి మా ఎదురుగా ఉంటే పీక ఎలా పిసికేద్దాం అనుకుంటున్నారో అలా పిసికేయండి. ఏంటి మీ మనసులో మాట నాకెలా తెలిసిందనా? మీ గుండెల్లో నేను ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నా గుండెల్లో మీరు అందరూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకటే గోల లోపల, నన్ను ఇలా ఈ చికెన్లా పిసికేద్దామని. వెజ్ చేయమంటే చేయడు. ఏంటో పెద్ద పోజు కదా, నాకు తెలుసండి. పెరుగు ఒక 400 గ్రాములు వేసేయండి. బాగా గట్టిగా ఉన్న పెరుగు అయితేనే వేయండి. దొంగ సచ్చినాడు. మా ఇంటి దగ్గర రిలయన్స్ మార్ట్ ఉంది. వాడు అన్ని కంపెనీలు తీసుకుంటాడు అమ్మటానికి, కానీ ప్రైసెస్ వాడి దగ్గర కంటే ఏ సూపర్ మార్కెట్స్ లో తక్కువ ఉండలేండి. అది వేరే విషయం. పెరుగు వేసి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేశారు కదా. థాయ్ మసాజ్ కూడా చేసేయండి శుభ్రంగా. అరగంట పక్కకు పెట్టండి. ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ తీసుకుందాము. 3 గ్లాసెస్ రైస్ అంటే 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. 3/4 కేజీ, 3/4 కిలో, 3 పావు, 3 పావులు, వాట్ ఎవర్. ఈ రైస్ ని 2 సార్లు వాష్ చేస్తే చాలు. చిట్టి ముత్యాల రైస్ అంటే తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. చూసారా ఎంత బుడ్డగా ఉన్నాయి రైస్. 120 రూపీస్ వరకు ఉంటుంది కేజీ హైదరాబాద్లో అయితే. 2 ఇంచుల పైకి వాటర్ వచ్చేలాగా వేసి ఒక అరగంట నానబెట్టండి చాలు. ఇప్పుడు 250 గ్రామ్స్ ఆనియన్స్ ఇలా అడ్డంగా ఒకసారి కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసేయండి. ఏ పలావ్కైనా ఇలానే ఉండాలి ఆనియన్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ చేయాల్సిన గిన్నెని తీసుకోండి. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది, అంటే 80 ml వరకు. మళ్ళీ బర్రె నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసేయండి. ఒక 20-30 జీడిపప్పు వేసేయండి ఆయిల్లో మీడియం హీట్ అయ్యాక. లో ఫ్లేమ్లోనే జీడిపప్పు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసి కట్ చేసిన ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చేతి నిండా కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ 1 నిమిషంలోనే మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేయండి. ఇందులో జస్ట్ స్ప్రెడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే 2 మినిట్స్ వదిలేయండి. తెగ కలపాల్సిన అవసరం లేదు. అడుగు ఏమీ అంటదు. చూసారా, అడుగు ఏమంటలేదు. ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పేయండి. పెరుగు కరిగి వాటరీ అండ్ ఆయిలీగా అవుతుంది కదా. అప్పుడు చికెన్ పీసెస్ ఒకదాని మీద ఒకటి కాకుండా అన్ని పీసెస్ గిన్నెకి అతుక్కునేలా డిజైన్ చేయండి. మూత మూసేసి కనీసం 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే లుడుక్ పుడుక్ అని ఉడకనివ్వాలి. చూడండి, సూపర్ గ్రేవీ టెక్స్చర్ వచ్చేసింది. ఇలాగే ఒక 10 మినిట్స్ మూత పెట్టి తీసి చాలు. అన్నిసార్లు పెట్టి తీస్తే కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా.
నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నా చింత చిగురు వేస్తున్నా, ఈ వింత వంట చూసావా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. నా పాటకేముందిలే గాని చూసారా, చింత చిగురు ఎప్పుడు వేశాను? చికెన్ ఆల్మోస్ట్ 70% ఉడికిపోయిన తర్వాత చింత చిగురు వేశాను. కాసేపు అయ్యాక నానబెట్టుకున్న చిట్టిముత్యాల రైస్ ని వేసేయండి, మొత్తం స్ప్రెడ్ చేసేయండి, గజిబిజిగా కలిపేసేయండి. ఇప్పుడు హాట్ వాటర్ పోసేయండి. ఓయ్ 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 సారీ, కొంచెం రివైండ్ స్టాప్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చింత చిగురు కరెక్ట్గా 4 నుంచి 5 నిమిషాల లోపే బాగా మగ్గి ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు అలానే ఉంచితే పులుపు పోతుంది అనుకుంటున్నారా? ఏమండి, మీకు విషయం తెలుసా? ఉడకవే ఓ ఉల్లిపాయ, నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు. చిమడవే ఓ చింతకాయ, నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు. మరి చింతకాయలోని పోని పులుపు చిగురులో ఎలా పోతుందండి? లాజికే కదా. ఇందాక నేను చెప్పిన పద్యం జనరల్ నాలెడ్జ్ పెద్దబాల శిక్షలో నేను చదివాను చిన్నప్పుడు. ఇప్పుడు చదివిస్తున్నారు పిల్లలకి. ఓకే, చిట్టిముత్యాల రైస్ ఆ గ్రేవీలో కాస్త ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతే వాటర్ పోసేయాలి, అది కూడా హాట్ వాటరే. అండ్ చిట్టిముత్యాల రైస్ కి వాటర్ కొలత తెలుసా? మళ్ళీ మ్యాథ్స్ క్లాస్ చెప్తున్నాడు అనుకోవద్దు, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ సోనా మసూరి బాస్మతికి వేసేలాగా వేస్తే పెద్ద బిస్కెటే, దీనికి వాటర్ కాస్త ఎక్కువ పడతాయండి బాబు. వీకెండ్ వస్తే నేను ఒక బీర్ ఎక్కువ ఎలా తాగేస్తానో ఇది కూడా అంతే. 30 మినిట్స్ నానిన 3 గ్లాసుల రైస్ కి ఎంత పోస్తాం మనం? మామూలుగా 5.5 గ్లాస్ వాటర్ వేస్తాం ప్రెషర్ కుక్కర్ అయితే. మరి ఇలాంటి గిన్నెలో అయితే రైస్ నానబెట్టినప్పటికీ 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ పోయాల్సిందే. కానీ ఇది చిట్టిముత్యాల రైస్ కదా, చెప్పాను కదా ఒక బియర్ ఎక్కువ పడుతుందని. ఓ సారీ అండి, రేపే వీకెండ్ కదా, ఈ ఎదవ నోటికి అదుపు ఉండట్లేదు. అరగంట నానబెట్టిన 3 గ్లాసుల చిట్టిముత్యాల రైస్ కి 6.5 గ్లాసులు పడతాయి, అది కూడా హాట్ వాటర్ అయితేనే. చెప్పానా ఒకటి ఎక్కువ పోసుకుంటుంది ఇది అని? చెప్తే వినిపించుకోరు. నీళ్లు పోసిన తర్వాత హై ఫ్లేమ్ లోకి షిఫ్ట్ చేసేయండి వెంటనే. పొరపాటున మీడియం కానీ లో ఫ్లేమ్ లో కానీ పెట్టారంటే షర్బత్ తాగొచ్చు, చింత చిగురు షర్బత్. హే, ఇదేదో బాగుంది కదా, ఎప్పుడైనా చేస్తాలే ఆ రెసిపీ కూడా. మూత ఇందాక పెట్టింది ఒకేసారి మళ్ళీ పెట్టకండి, మళ్ళీ చివరిలో పెట్టాలి. మూత తీసేసి ఆయిల్, గీ, మసాలాలు, చింత చిగురు అన్ని రైస్ తో బాగా కలిసిపోయేలా కలిపేయండి. ఇలా ఈ ప్రాసెస్ కనీసం ఒక 12 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అండ్ దట్ టు డిపెండ్స్ ఆన్ యువర్ మంట మేనేజ్మెంట్. బాంబే ఉప్మా రవ్వ వేడివేడి ఎసర్లో వేయగానే పొగరు వదులుతుంది చూసారా, సేమ్ అలానే ఇది కూడా అవుతున్నప్పుడు సిగ్నల్ అన్నమాట. ఇంకా అర్జెంట్ గా మంట సిమ్ లో పెట్టేసి టైట్ గా సిల్వర్ ఫాయిల్ తో మూత పెట్టేయండి రా అని. మూత మీద ఏదైనా బరువు పెట్టేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే పెట్టి 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే అగ్గస్ యమరంజు మీద ఉంది పుంజు, అరే జమాయించి దూకుతుంది రోజు, తిరుగుబోతు పెట్టని బుట్ట కింద పెట్టుకో, దుమ్ము రేపిపోయాక మమ్మ అబ్బో అనకే రంగసాని, యమ రంగు తేలి ఉంది పిట్ట, దాని జమాయింపు దాచలేదు బుట్ట, దమ్ములుంటే రమ్మను మెరక వీధి మధ్యకి, కాలుబారు పుంజు అని అప్పుడే చెప్పకు గొప్పలు రౌడీ మామా, యమరంజు మీద ఉంది పుంజు, అరే జమాయించి దూకుతుంది రోజు, భలే బారు పుంజని పొదల్లోకి లాగి, పిచ్చి వేషాలేసావంటే పట్టుకొని లాగుతాను 2 జడలు 2, జడలు పట్టి లాగిన జారు పైట జారిన, నిన్ను విడిచిపెట్టదురు ఒగలా సెగలా గుబులు మరి పెట్ట, వడేసి పట్ట వగల మారి పెట్టకి, వాటమైన పుంజుకి ముచ్చటంత తీరేదాకా కరిచి పిచ్చి రెచ్చి పోవునులే. అలా ఉంది రెసిపీ. నాకైతే ఒకసారి ఆ చింత చిగురు ఏదో మీకు ఇష్టమైన వాళ్ళకో మీకోసమో తెచ్చి ఈ బాబీ మాటని నమ్మి వండుకుంటే పోలే, మీరు కూడా ఇలా పాటలు పాడుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తారు నాలాగా. గాయస్, మీకు నచ్చితే ఈ రెసిపీ మీ పిచకిస్తా బాబీని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో నోటికి సరదా తీర్చే రెసిపీస్ చేస్తూనే ఉంటాడు. సారీ సార్, మేడం, ఎవరైనా నా మాటలకి ఇబ్బంది పడుంటే ఏదో సరదాకి మాట్లాడమే తప్ప మీ మనసును నొప్పించడానికి కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. గాయస్,
ప్లీజ్ పెద్దలు, నాకంటే చిన్నవాళ్ళు దయచేసి మీ పిచ్చకిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది, బాబీ వేరే లెవెల్ దాని పేరు. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో నేను కనబడుతూ ప్రసంగిస్తాను, అధిక ప్రసంగిలాగా. కానీ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, ఎంటర్టైన్మెంట్ తప్ప. ఈ మటన్ కర్రీ నా ఫేవరెట్ స్టైల్. రేపో మాపో పోస్ట్ చేస్తానులే. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి, బాయ్.